నాట్ రికగ్నైజ్ దెమ్. దేర్ ఆర్ ఓన్లీ 2 genders ఇన్ దిస్ కంట్రీ. ఇది ఒకటి చెప్పాడు. అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బర్త్ రైట్ సిటిజన్షిప్ వద్దు అని చెప్తున్నమాట. అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నేను కన్సిడర్ చేయను. ఈయన అనేది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను COVID-19 సరిగా చేయలేదు, హ్యాండిల్ చేయలేకపోయింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను చూస్తూ చైనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది, చైనా మాటలు నమ్మింది. దానివల్ల ప్రపంచం మొత్తం కోవిడ్ వల్ల సఫర్ అయింది. సో నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అమెరికా పనిచేయదు. ఓకే, ఇది ఒక డెసిషన్. చాలా కీలకమైన నిర్ణయం, చాలా కీలకమైన నిర్ణయం. ఇలాంటి 6 నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఒక గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఎక్కువ భాగం అమెరికాలోనే ఉంది. అంటే మెక్సికోకి అమెరికాకి మధ్యనున్న దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా చేసేస్తాను నేను. దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా కాదు, ఎందుకంటే మనమే ఎక్కువ కష్టపడుతున్నాం, మనమే ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నాం. దానికి వాళ్ళ పేరు ఎందుకు, దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికా చేస్తాను అన్నాడు. ఈ విధమైన 6 అంటే ఆయన సైన్ చేసిన 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఈ 6 ఆర్డర్స్ మీద మాత్రం ప్రపంచంలో చర్చ మొదలైంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది జరిగింది అన్నమాట. అందులో బర్త్ రైట్ మన కన్సర్న్ ఎక్కువ ఉన్నది, మన కన్సర్న్ అనేది బర్త్ రైట్. మనం దాని గురించి మాట్లాడుకుందాం. షూర్. అయితే ఈ లోపల అసలు అమెరికా పౌరులు ఏమనుకుంటున్నారో చూద్దాం. అది కూడా చూద్దాం. అండ్ ఈ 3 సభల్లో ఎవరి బలాబలాలు ఎంత ఉన్నాయి అవి కూడా చూద్దాం. రైట్. ఇప్పుడు ఏమిటంటే మన దేశం కంటే అమెరికాలో పూర్తి అడ్వాన్స్డ్. అందువల్ల ప్రతి సంస్థలు ఇప్పుడు మనం కూడా ఇదివరకు లేనంత ఎక్కువగా ఇప్పుడు మనం ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ అమెరికాలో 20 ఏళ్ళ నుంచి చేసామన్నమాట. ఇప్పుడు ఏదన్నా కూడా, ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అన్నాడు, ఏదో ఒక సినిమా యాక్టర్ ఒక మాట అన్నాడు అనగానే వెంటనే మొన్నాడు దాని మీద ఎవరెవరు ఏమనుకుంటున్నారో కొల్లలుగా మీడియా రిపోర్ట్స్ వచ్చేస్తాయి. అందులో ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోవటం వల్ల ఎవరికి వాళ్ళు సర్వేలు చేసేస్తుంటారు అనమాట. ఈ ఒక్క రోజులోనే అసలు రియాక్షన్ ఏంటి, పబ్లిక్ రియాక్షన్ ఏంటంటే వచ్చిందన్నమాట. అది చాలా బాగుంది. అది కూడా ఒకసారి మనం అందరితో పంచుకుందాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కొందరు ఇమిగ్రెంట్స్ వాళ్ళు క్రైమ్ చేశారు అని తెలిసి ప్రూవ్ అయినా కూడా వాళ్ళని అలాగే ఉంచేస్తున్నారు. వాళ్ళని ఉంచక్కర్లేదు, వాళ్ళని పంపించేద్దాం. సపోజ్ మన భారతీయుడు వెళ్ళి అక్కడ క్రైమ్ చేసి పట్టుబడి అక్కడ జైలు శిక్ష అనుభవించి మళ్ళీ వాడు బయటకు వచ్చి చేసే బదులు వాళ్ళు దేశం పంపించేద్దాం. ఇది ఒక అమెండ్మెంట్ ఇచ్చాడు. అంటే దానివల్ల కష్టం నష్టం 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక క్రిమినల్ ఏ దేశం వాడైనా సరే అండి, పక్క దేశం వెళ్ళి చేశాడు, వాడిని ఐడెంటిఫై చేసి వాడి సొంత దేశానికి పంపిస్తే వాడు ఇక్కడికి వచ్చి కూడా అదే చేయొచ్చు కదా. పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేయడం మరి ఇబ్బందికరమైన వాతావరణం దారితీయదు. అంటే మనకి ఇంకా పూర్తి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఆయన పనిష్మెంట్ అయ్యాక పంపించాలా, పనిష్మెంట్ ముందే పంపించాలా తెలియదు మనకి. అంటే ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, ఇమిగ్రెంట్స్లో ఎవరైనా సరే క్రైమ్ చేసి పట్టుబడితే వాళ్ళని ఈ దేశంలో ఉంచాల్సిన అవసరం లేదు. లెట్ us నాట్ డిటైన్ దెమ్, లెట్ us సెండ్ దెమ్ బ్యాక్. అది శిక్ష పడకముందా అని నాకు తెలియదు. మనం జస్ట్ పాపులారిటీ గురించి మాట్లాడుతున్నాం. క్రక్స్ అది. అదేమో అది పాపులర్. మెక్సికోకి వాల్ కడదాం అన్నాడు, అది పాపులర్. నేషనల్ ఎమర్జెన్సీ, బోర్డర్ మొత్తం నేషనల్ ఎమర్జెన్సీ, అది పాపులర్. నేషనల్ బోర్డర్ దగ్గరికి మిలిటరీని పంపిస్తానని ఒక ఆర్డర్ వేశాడు, అది పాపులర్ అయింది. అలాగే ఇప్పుడు బర్త్ రైట్, ఎలిజిబిలిటీ ఆఫ్ సిటిజన్షిప్ బేస్డ్ ఆన్ ద బర్త్ అనేది వద్దు అంటున్నాడు, అది అన్పాపులర్. సో దాని మీద ఒక 22 స్టేట్స్ వాళ్ళు మాట్లాడారు కదా. 22 స్టేట్స్ మాట్లాడారు. మనం ఈ లోపల ఏంటంటే అది మాట్లాడినప్పుడు అవన్నీ చెప్తాను. ఈ లోపల ఏంటంటే, అలాగే ఆయన మన బైడెన్ గారు ఉండగా కొందరు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, రిపబ్లికన్స్. వాళ్ళందరూ నేను క్షమించేశాడు. అది కూడా అన్పాపులర్ అయింది. టిక్ టాక్ గవర్నమెంట్ మన వంత క్రితం నిషేధించారు. ఇప్పుడు టిక్ టాక్ చైనా నుంచి వస్తుంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఈయన స్నేహితుడు, ఇప్పుడు చైనాలో బోలంత సంబంధ బాంధవాలు ఉన్నవాడు కాబట్టి మళ్ళీ టిక్ టాక్ను వెనక్కి తీసుకుంటాం, ఎలా చేస్తాం. ఆఫ్ కోర్స్ ఒక కండిషన్ పెట్టాడులేండి, 50% పార్ట్నరు అమెరికా పార్ట్నర్ అయి ఉండాలి, అప్పుడు టిక్ టాక్ అమెరికాలో పనిచేస్తుందని పెట్టాడు. బట్ ఆ మాట కూడా అమెరికా వాళ్ళకి నచ్చల. అలాగే ఇక్కడ ఆయిల్ డ్రిల్లింగ్ చేద్దాం,
అమెరికాలో ఎక్స్ప్లోరేషన్ అంతా నేటివ్గా చేద్దాం. నేటివ్గా చేద్దాం అంటున్నాడు. అది కూడా మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. కొందరు ఒప్పుకుంటున్నారు, కొందరు వద్దు, మనకి ఎందుకు వచ్చింది, మనం తెచ్చుకుంటే పోతుంది కదా అంటున్నారు అనమాట. అలాగే ఎలక్ట్రిక్ కార్కి సబ్సిడీ ఇవ్వటం అవన్నీ కూడా ఆపేస్తానంటున్నాడు. అది కూడా మిక్స్డ్ రియాక్షన్ వచ్చిందన్నమాట. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ తీసేస్తానంటున్నాడు. ఆ ప్రోగ్రామ్ దాని మీద మిక్స్డ్ రియాక్షన్ వచ్చింది. తర్వాత ఏమో జెండర్ 2 జెండర్సే ఉండాలన్న ఆర్డర్ బాగుందని పాపులారిటీ వచ్చింది. అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ మీద దాని మీద ఉన్న కొందరిని తీసేస్తానని అన్నాడు. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద సరిగ్గా పని చేయని వాళ్ళందరినీ తీసేస్తానన్నాడు. అది మళ్ళీ అన్పాపులర్ అయిందనమాట. ఆ విధంగా ఓవరాల్గా ఆయన మాట్లాడిన మాటల్లో ఏంటంటే ప్రజలు కూడా చాలా వరకు పాపులర్ అయినాయి. అయితే కొన్ని అన్పాపులర్ అయ్యాయి, కొన్ని అయితే మిక్స్డ్ రియాక్షన్ వచ్చాయి, చేసుకోవచ్చు. ఇదంతా ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మన సబ్జెక్ట్కి వద్దాం. బర్త్ రైట్ ప్రకారం సిటిజన్షిప్ ఇవ్వటం వద్దు అని. దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమిటంటే 1865లో 1866లో మొదటిసారి దీన్ని అప్పుడున్న గవర్నమెంట్ స్టడీ చేసి 1868లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇచ్చారు. 1868 అంటే ఇది 135 ఏళ్ల క్రితంది. దాని ప్రకారం ఏంటంటే అమెరికాలో ఉండి అమెరికాలో పుట్టిన ఎవరైనా సరే వాళ్ళు అమెరికా దేశస్తులు, వాళ్ళకి అమెరికా పౌరసత్వం బై బర్త్ వచ్చేస్తుంది. ఇది ఇచ్చారన్నమాట. ఇది ఇచ్చేసిన తర్వాత అప్పటి నుంచి వస్తుంది. దీని మీద కొన్ని అటు ఇటు వీళ్ళు కామెంట్ చేసినా ఇంతవరకు ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అనేక మంది స్టూడెంట్ వీసాల మీద వెళ్తారు, అక్కడే పెళ్లి చేసుకుంటారు. లేదా H1 వీసా మీద ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అక్కడ పిల్లలకి అంటారు. ఇక్కడి నుంచి అత్తమామలు కానీ అమ్మా నాన్నలు కానీ వెళ్ళటం ఎంతో మనం వింటూనే ఉన్నాం. మనం దాని మీద రకరకాల జోకులు కూడా వేసుకుంటుంటాం. ఇంకా ఏంటి అమ్మాయి ఏంటి విశేషం లేదా అని ఇక్కడ అమ్మ నాన్న అత్తగారు మామగారు అడిగారంటే అందులో సంతోషం కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇంకోసారి అమెరికా వెళ్ళచ్చు అని ఇలాంటి జోకులన్నీ మనం వేసుకుంటుంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ట్రంప్ దీనికి వ్యతిరేకం. ఆయన ఏమంటాడంటే అమెరికాలో ఇప్పుడు లీగల్గా ఉన్నారు, H1 వీసా కావచ్చు లేదా స్టూడెంట్ వీసా కావచ్చు, అయినా సరే భర్త కానీ భార్య కానీ ఇద్దరు అమెరికా దేశస్తులు కాకపోతే, అంటే గ్రీన్ కార్డ్ అయినా ఉండాలి లేదా అక్కడ సిటిజన్షిప్ అయినా ఉండాలి, కాకుండా ఉంటే వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ రాదు అని ఆయన నిన్న ఇచ్చాడు ఆర్డరు. అది ఎప్పటి నుంచి ఇచ్చాడంటే ఒక 1 month తర్వాత నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి నుంచి అన్నాడు. అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే పెద్ద దెబ్బే. మొత్తం భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. మన మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈయన ఇంత క్రితం కూడా